అమ్మా పిచ్చి కొట్టుడు కొట్టింది. ఇంకా కాసేపు ఉంటే నా ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అబ్బా అబ్బా. నేను తలుపులు తెరవమన్నా తెరుచుకోలేదు. శంకర్ నోరు తెరవకపోయినా తలుపులు తెరుచుకున్నాయి. అంతా దెయ్యం ప్రేమ. ఏం జరిగింది? ఏంటి ఓనరు? నువ్వేంటి ఈ గెటప్ ఏంటి? చూడు విన్నమ్మా పాడు పిల్లాడు. అంటే 9 సార్లు జాయిన్ అయిపోయావా లేదా నువ్వే ఎవరినైనా ఎంటర్టైన్ చేస్తున్నావా? ఏం జరిగింది ఓనరు? ఏం చెప్పంటావు శంకర్? వచ్చేసావా? నువ్వు బయటకు వెళ్ళావో లేదో? ఏం జరిగిందో తెలుసా? తెలుసుకోవడానికి ఇదేమైనా బ్రహ్మ విద్య ఏంట్రా? ఏముంది, ఈ ఓనర్ అవతారం చూస్తే తెలియట్లా. ఏదో తింగర పని చేసి ఉంటాడు. ఆ దయ్యం వచ్చి అప్పరప్పర తాండ్రా ఆడేసి ఉంటుంది. అంత కరెక్ట్ గా ఎలా చెప్పేసావనయా? మీ అన్నయ్య ఇక్కడ ఉన్నా లేకపోయినా ఇంట్లో ఏం జరుగుతుందో అంతా అవగాహన ఉంది. ఎందుకంటే దెయ్యంతో ఆయనకు అంత అండర్స్టాండింగ్ ఉంది కదా. మరి మీరు కూడా ఆ దెయ్యంతో అలాంటి ఒప్పందం చేసుకోవాల్సిందే ఓనర్ గారు. అంత అదృష్టం నాకెక్కడ వచ్చిందమ్మా? మీ బావగారి కంటే ఏజ్ ఉంది, గ్లామర్ ఉంది, ఫాలోయింగ్ కూడా ఉంది. అవన్నీ నాకెక్కడ ఏడ్చొచ్చాయి? ఏ చాలే ఊరుకోవయ్యా. ఎప్పుడు చూసినా నువ్వు నీ గోల నా మీద పడి ఏడుస్తుంటావు. సర్లే గాని ఇప్పుడు ఇంతకీ మీ అందరికి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అవును, ఆ శివారెడ్డి ఎక్కడా? శివారెడ్డి, శివారెడ్డి. ఇవో శంకరెడ్డి, మేము ఏడనే ఉన్నావప్పా. మమ్మల్ని ఏడనే వదిలేసి నువ్వు ఏడకు పోయిండవా? అబ్బా, మమ్మల్ని ఎందుకు వదిలేసావట? నువ్వు ఇంట్లోంచి మమ్మల్ని పొమ్మనప్పుడు లేదు. నేను బయటికెళ్ళి వస్తున్నాను. ఇది బాగుందయ్యా శంకరు. నీకు కావలసి వచ్చినప్పుడల్లా బయటికెళ్ళి పనులు చూసుకుని వస్తున్నావు. దెయ్యమేమో మమ్మల్ని చూపు చూసుకుంటుంది. చూడు వనరు, నేనే నా సొంత పని మీద వెళ్ళలేదు, ఆ దయ్యం పని మీదే వెళ్ళాను. అవును, ఇంతకీ ఆ దయ్యం ఏం చేస్తుంది? రెస్ట్ తీసుకుంటుందనయా. ఓ, నన్ను కొట్టి కొట్టి అలసిపోయిందంట, పడుకుంది. లేపకండి, మళ్ళీ వచ్చి కొడుతుంది. పడుకున్న దాన్ని లేపి మరి కొట్టించుకుంది మీరే కదా.